థ్యాంక్ యూ సార్. ఒక మన జిల్లా వ్యవసాయ అధికారి సార్ గారు వీర సంస్థ గారిని కూడా రావాల్సిన కోరుతున్నాను. వేదికలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకి ఎస్ఎంఏఎం పథకంలో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, రోటవేటర్లు, కల్టివేటర్లు మరియు పవర్ స్ప్రేయర్లు సబ్సిడీ మీద పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంకి వచ్చిన రైతులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఓ సార్ గారిని. నమస్కారం సార్. మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన కాన్స్టిట్యున్సీ రైతులకు మనం వివిధ రకాలైనటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలు అందించాలనే ఉద్దేశంతో సార్ను కోరగా సారు ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. మా వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ దూకిలో ఉన్నటువంటి రైతులకు మొత్తం రైతు యొక్క భాగంగా 23,72,000, సబ్సిడీ భాగంగా 15 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా మనకు 50% పరికరాలు బుక్ కావాల్సి ఉంది. మనకు టైం ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఇప్పుడు మన నిజామాబాద్ రూరల్ కాలేజ్ ఈరోజు ఫార్మ్ రికగ్నైజేషన్ అగ్రికల్చర్ కింద 2025-26లో గవర్నమెంట్ తరఫున కొన్ని అగ్రికల్చర్ పనిముట్లు రావడం జరిగింది. మరి దాని డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మరి దీనికి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, పెద్దలు సాయిరెడ్డి గారు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, మరి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు లింగం గారు డైరెక్టర్, మరి భోజన గారు, అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు ఫ్యాక్ట్ సొసైటీ చైర్మన్, అదేవిధంగా అంబర్ సింగ్ గారు, మరి వివిధ నాయకులు పేరున అందరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులకు, వ్యవసాయ అధికారులకు, అందరికీ కూడా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. మీకు అందరికీ కూడా తెలుసు, మరి మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మరి తెలంగాణలో వ్యవసాయంలో పెద్ద మార్పు జరిగింది. ఇవాళ 24 గంటల కరెంటు, అది కూడా నాణ్యమైన విద్యుత్తు, మరి దాంతోపాటు నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, మరి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలో ఇవ్వడం, మొత్తం మీద రైతును వ్యవసాయము దండగ కాదు పండగ చేయాలా, రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్వాలేదని చెప్పి ఇలా రైతులకు రైతు భరోసా, అదేవిధంగా రైతులకు సన్నవాట్లకు బోనస్, మరి మార్కెట్ గ్యారంటీ, ఎంఎస్పీ ఖచ్చితంగా మేము ఎన్ని వడ్లలో వడియండి మీరు ప్రొక్యూర్మెంట్ చేసి మనము ఈవెన్ మక్కలు కానీ మనము ఏమంటారు సోయాని కూడా కొంటున్నాం, పత్తిని కూడా మనం కొంటున్నాం. సో ఇలా నిజంగానే రైతును రాజును చేయడం అంటే మాటల్లోనే కాదు, చేతులలో కూడా మనకు తీసుకుంటున్నాం. ఇవాళ అదే దాంట్లో భాగంగానే మరి వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా స్నామ్ డిపార్ట్మెంట్ నుండి స్కీమ్ నుండి దగ్గర 96 మంది రైతులకు మన నియోజకవర్గం నుండి వాళ్ళ బెనిఫిట్ అయింది. 96 మంది. దాంట్లో కల్టివేటర్స్ 29 మందికి మనకు 7 మండలాలకు కలిసి, అదేవిధంగా రోటవేటర్స్ 11, మరి స్ప్రేయర్స్ ఏమో 53, మరి బ్రష్ కట్టర్స్ ఏమో 2, మొత్తం కలిసి 96 మంది రైతులకు. ఎస్సీ ఎస్టీలు అయితే 50% సబ్సిడీ, అదే వేరే రైతులు అయితే 40% సబ్సిడీతోని మనకు మొత్తము శాంక్షన్ అయింది 40,00,00,000
53,000 రూపాయల పైచిలకు మనకు శాంక్షన్ అయిన ఈ పనిముట్లు. దాంట్లో రైతులు 23 లక్షలు కట్టింది. 23,72,000 రైతులు కడితే ప్రభుత్వం తరఫు నుండి 16,80,000 రూపాయలు రైతులకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. సో ఇవాళ ఎవరైతే రైతులు ఈ పనిముట్లను అందుకుంటారో వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఇవాళ తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఇవాళ మనం తెలంగాణ #1 వ్యవసాయంలో #1 ఉంది దేశంలో. మన దగ్గర పడినటువంటి పంట వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఇవాళ ఎక్కడ ఏ దేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఉన్నది, మహారాష్ట్ర ఉంది. పెద్ద పెద్ద రాష్ట్రాలలో కూడా మనంతా వరి పండిస్తలేరు. వరి ఇవాళ #1 పొజిషన్లో మనమే ఉన్నాం. మరి పండించిన పంట కూడా గిట్టుబాటు ధర